సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కని వాటిని నిజం చేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, అందుకే గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తన పరిధిలోని 32 మండలాలకు 29 మోడల్ స్కూల్స్ తెచ్చానని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో పెద్ద వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని తెలిపారు. టీచర్లు సమస్యలు పరిష్కారం చేశామని, బదిలీలు, ప్రమోషన్లు కూడా చేపట్టామన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వాతంత్ర్య చరిత్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, సైన్స్, సామాజిక స్పృహ ప్రతి దానిపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రతిరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజనంపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. హింస లేకుండా జరుగుతున్న నిరసన చూసి భయపడి మన దేశాన్ని మనకి ఇచ్చిపోయే విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి, బాపూజీ గారు పిలుచుకునేటువంటి వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో, జగదీశ్వర్ గారికో పైసలు 40,000 రూపాయలు ఇచ్చేసిన సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఇక ఓడించాలని అనుకోవడానికో కాదు. ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, చరిత్ర మాట దయచేసి గమనించండి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మేలుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. ఇవాళ పార్టీ లీడర్లు అందరూ వస్తుంటే జై సంవిధాన్ అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు, రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి విలువలు ఈ తరానికి తెలవాలని పొద్దుగాల ఇంకా 10 ఏళ్ల తర్వాత నా తర్వాత వచ్చిన వాళ్ళు, కలెక్టర్ గారి తర్వాత వచ్చిన వాళ్ళు మహాత్మా గాంధీ అంటే ఎవరంటే ప్రస్తుతం లేదు, ప్రస్తుతం కూడా గతం ఉంటే ప్రస్తుతం, ప్రస్తుతంతో భవిష్యత్తు 3 చైలింగ్గా మనం గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే భవిష్యత్తు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు దయచేసి ఇలా ప్రజాస్వామ్యం అంటే ఏంది, మనం గాంధీ గారి యొక్క చరిత్ర ఏంది, లేదా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది, ఇవన్నీ చదువుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కష్టాలు ఉన్నాయి, ఇంటికాల తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ పంపుతారు. ఇది పార్లమెంట్ సభ్యుడు మోడల్ స్కూల్లో, కరీంనగర్ పార్లమెంట్లో 31 మండలాల నుండి 29 మోడల్ స్కూల్స్ తీసుకొచ్చిన వాడు. ఇవాళ ఈ మోడల్ స్కూల్స్ లో అనేక మంది మాట్లాడుతున్నాం. మీరు ఆన్లైన్ స్కూల్ రూపురేఖలు మారుతాయి. వాటర్ కార్డు వస్తుంది. నరసింహులు గారి దగ్గర నేను రావాలా, నరసింహుల నాయకులు రావాలి. ఇప్పటిదాకా కొంత క్లారిటీ లేకుండా నేనే వచ్చిన అప్పుడు పరిష్కారంగా ప్రజాస్వామ్యంగా ప్రొటెక్షన్ అయితే హక్కున్నది. కానీ ఏమి ఇప్పుడున్న దాంట్లో ఊరికేనే శ్రమపడ సుఖంగా ఇంటికో మంచి ఏదో రెస్ట్ తీసుకోవాలని ఇంటి పనులు ఉంటాయి. కానీ ఇంట్లో కూడా మీరు చదువుకునే టైం డిస్టర్బ్ కాకుండా, చదువు అనేది కష్టపడితే ఇలా అందరూ కూడా పెద్ద ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అంతా ప్రభుత్వ పాఠశాలనే లేరు. ఇప్పుడు కొంత షోక్గా బస్సులలో ఎక్కి రంగురంగుల బట్టలు వేసుకొని ప్రైవేట్ స్కూల్స్ కొందరు సుధాకర్ గారు